బ్రేకింగ్ చూస్తున్నాం. సవాళ్లు ప్రతి సవాళ్లతో తెలంగాణ రాజకీయం వేడెక్కింది. బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డికి చేతనైతే తమతో చర్చకు రావాలని మాజీ మంత్రి కేటీఆర్ సవాల్ చేశారు. ప్రభుత్వ అరాచకాలను నిలదీస్తున్నామని చెప్పారు. రైతు సంక్షేమంపై శాసనసభలో చర్చ పెట్టమని 10 సార్లు చెప్పినా పట్టించుకోలేదన్నారు. చర్చ పెట్టినా తమ సభ్యులకు అవకాశం ఇవ్వడం లేదన్నారు. తమ సభ్యులు మాట్లాడుతుంటే మైక్ కట్ చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి కాకపోయినా బాధ్యత గల మంత్రి ఎవరు వచ్చినా తాము చర్చించడానికి సిద్ధంగా ఉన్నామని కేటీఆర్ తెలిపారు. మేము ప్రెస్ క్లబ్ బుక్ చేస్తాం. ఆ ప్రెస్ క్లబ్కు మీరు రండి. 11 గంటలకు జూలై 8 తారీఖు నాడని చెప్పినాం. ఇక చెప్పినట్టుగానే కొడంగల్లో ఎక్కడో కాదు, ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గం కొడంగల్లో కూడా ఇంతవరకు రైతు బంధు పడని 670 మంది జాబితాతో సహా, రైతుల జాబితాతో సహా, వాళ్ళ పేర్లు, ఫోన్ నంబర్లు, వాళ్ళ ఇంటి అడ్రస్తో సహా మేము చర్చకు సిద్ధమై బయలుదేరిపోతా ఉన్నాం. అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా మరి జరగని రుణమాఫీ, పడని రైతు బంధు, అదేవిధంగా రాని బోనస్సు, రైతు శ్రేయస్సుకు సంబంధించి ప్రతి అంశం మీద విస్తారంగా చర్చించడానికి మా పార్టీ నాయకత్వం మొత్తం కూడా సిద్ధమై మొత్తం సమాచారంతో సహా, ప్రభుత్వ అధికారిక సమాచారంతో సహా మేము ఇవాళ ప్రెస్ క్లబ్కు బయలుదేరిపోతా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు నిన్ననే బయలుదేరి ఢిల్లీ పోయినారంట. మేము అనుకున్నాం వస్తారేమో అనుకున్నాం. ఆయనే ముచ్చటపడి పిలిచిండు కదా, వస్తారేమో అనుకున్నాం. రావడం లేదని నేను అనుకుంటా ఉన్నాను, ఎందుకంటే ఢిల్లీలో ఉన్నానని చెప్తున్నారు. మరి వ్యవసాయ మంత్రి గారు వస్తారా, లేదా ఇంకెవరన్నా బాధ్యత గల మంత్రి గారు వస్తారా, లేక ఉప ముఖ్యమంత్రి గారు వస్తారా మాకు తెలియదు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు స్వయంగా విసిరిన సవాల్ కాబట్టి తప్పకుండా వారి ప్రభుత్వం నుంచి ఎవరన్నా ఒక బాధ్యత గల వ్యక్తి వస్తారని నేను అనుకుంటా ఉన్నాను. మేము పోతాము, అక్కడ ఎదురు చూస్తాం. స్క్రీన్ పై కేటీఆర్ మాట్లాడిన మాటలను మనం చూస్తే, మేము సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కు మరికొద్ది సేపట్లో వెళ్లబోతున్నాం. ముఖ్యమంత్రి హైదరాబాద్ లో లేరు కాబట్టి బాధ్యత గల మంత్రిగా ఎవరైనా ఆ మంత్రివర్గం నుంచి వచ్చిన రైతుల పక్షాన మేము వారితో చర్చించేందుకు సిద్ధం. ఇక్కడ ఎవరి మీద ఆరోపణలు ప్రత్యారోపణలు చేయడానికి మేము ప్రెస్ క్లబ్ లో ఈరోజు చర్చ పెట్టట్లేదు. ఖచ్చితంగా రైతుల సంక్షేమం కోసం, రైతుల ప్రయోజనాల కోసం, రైతులకు అందాల్సిన పథకాలు అందట్లేదు, అవి ఖచ్చితంగా అందించాల్సిన బాధ్యత ఒక బాధ్యతాయుత ప్రతిపక్షంగా మాపై ఉందంటూ కూడా కేటీఆర్ చెప్పారు. ఆ విజువల్స్ ను మనం చూసాం. మొత్తంగా బీఆర్ఎస్ నేతలు మరికాసేపట్లో సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కు చేరుకోబోతున్నట్లుగా తెలుస్తోంది. మరికాసేపట్లోనే అక్కడి నుంచి బయలుదేరి వెళ్తున్నారు. ఇక కేటీఆర్ వెంట ఎర్రబెల్లి దయాకర్ రావు, గంగుల, వేముల, తలసాని కూడా వెళ్లబోతున్నారు. సీఎం కాకపోయినా బాధ్యత గల మంత్రి వచ్చినా మేము చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం. అక్కడికి వెళ్లి వెయిట్ చేస్తాం. రేవంత్ మంత్రివర్గం నుంచి ఎవరొస్తారో రండి, వ్యవసాయ శాఖ మంత్రి వస్తారా, లేదు ఇంకెవరైనా మంత్రి వచ్చినా రైతుల సమస్యలపై మేము చర్చించేందుకు సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా ఏ నియోజకవర్గమో తీసుకోలేదు, ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం కొడంగల్ నియోజకవర్గాన్నే తీసుకున్నాం. ఇటీవల రైతు బంధు వేశారు. ఆ రైతు బంధు ఎవరికైతే అందలేదో వారి డీటెయిల్స్ మా దగ్గర పక్కాగా ఉన్నాయి. ప్రభుత్వ అధికారిక సమాచారంతోనే మేము సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కు వెళ్లబోతున్నాం. బాధ్యత గల మంత్రిగా ఎవరు అక్కడికి వచ్చినా మేము చర్చించడానికి సిద్ధమంటూ కూడా కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. మరి కాసేపట్లోనే సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కు బీఆర్ఎస్ నేతలు చేరుకోబోతున్నారు. మేము రైతుల పక్షాన చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం. మా సవాల్ను రేవంత్ రెడ్డి స్వీకరించారా లేదా? సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తుతానికి ఢిల్లీలో ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇక్కడ రాజకీయ ఆధిపత్యం కోసం కాదు, రైతు సమస్యలపై పోరాడేందుకే బీఆర్ఎస్ కృషి చేస్తుందంటూ కూడా కేటీఆర్ చెప్పుకొచ్చారు. మొత్తంగా కేటీఆర్ వ్యాఖ్యలతో మొన్న సవాళ్లు ప్రతి సవాళ్లతో తెలంగాణలో ఇప్పుడు ప్రస్తుతం పొలిటికల్ హీట్ అయితే కనపడుతోంది. బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య మాటల తూటాలైతే పేలుతున్నాయి. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కు మరి కాసేపట్లో బీఆర్ఎస్ నేతలు చేరుకోబోతున్నారు. అక్కడ విజువల్స్ లో మనం చూడవచ్చు, భారీగా పోలీసులను కూడా మోహరించిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. విజువల్స్ లో మనం చూస్తున్నాం. ఇక ఒక సైడ్ బీఆర్ఎస్ నేతలు వెళ్తున్న విజువల్స్ కనపడుతున్నాయి. అదేవిధంగా సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వద్ద పోలీసుల బందోబస్తును కూడా మనం చూస్తున్నాం. మరికొద్ది సేపట్లో అసలు ఏం జరగబోతుంది? సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కు బీఆర్ఎస్ నేతలు చేరుకున్న తర్వాత ప్రభుత్వం నుంచి ఎవరైనా అక్కడికి వస్తారా, చర్చిస్తారా, ఏం జరగబోతుంది అనేది మాత్రం ఉత్కంఠ అయితే కలిగిస్తున్న పరిస్థితి. భారీగా అక్కడ పోలీసులను అయితే మోహరించారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వద్ద ఉన్న తాజా పరిస్థితిని కూడా మనం ఐ న్యూస్ స్క్రీన్ పై చూడవచ్చు. అదేవిధంగా బీఆర్ఎస్ నేతలు మరి కాసేపట్లోనే సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కు వెళ్లబోతున్నారు. ఆ విజువల్స్ కూడా మనకు ఐ న్యూస్ స్క్రీన్ మీద కనపడుతున్నాయి. సీఎం కాకపోయినా బాధ్యత గల మంత్రి ఎవరు వచ్చినా మేము చర్చించడానికి సిద్ధమంటూ బీఆర్ఎస్ నేత
కేటీఆర్ అయితే చెప్తున్నారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి చేతనైతే చర్చకు రండి అంటూ కూడా చెప్తూ ఉన్న పరిస్థితి. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వద్ద అయితే భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సో ఏం జరుగుతుందా అన్న ఉత్కంఠ అయితే కనిపిస్తోంది. మొత్తంగా తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల సవాళ్లు ప్రతి సవాళ్లతో పొలిటికల్ గా హీట్ అయితే పెరుగుతోంది. ఇక సవాళ్లు ప్రతి సవాళ్లతో ఇప్పుడు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ అనేది వేదిక అయింది. ఈ ప్రెస్ క్లబ్ వేదికగా బీఆర్ఎస్ నేతలు ఏం చేయబోతున్నారు, ఆ బీఆర్ఎస్ నేతలు విసిరిన సవాల్కు మంత్రివర్గం నుంచి ఎవరైనా వస్తారా రారా అనేది మాత్రం ఒక చర్చనీయాంశమైన అంశంగా ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్న పరిణామాలను మనం చూడవచ్చు. ఇక సీఎం అయితే ప్రస్తుతానికి ఢిల్లీలో ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు ఢిల్లీ నుంచి వచ్చే అవకాశాలు కూడా కనిపించట్లేదు. అక్కడ కేంద్ర మంత్రులతో అయితే సీఎం సమావేశం అవుతున్నట్టుగా తెలుస్తుంది. సో సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కి అయితే బీఆర్ఎస్ నేతలు చేరుకుంటున్నారు. మొత్తంగా తెలంగాణలో పొలిటికల్ హీట్ కనిపిస్తోంది. కొద్దిసేపటి క్రితం కేటీఆర్ మాట్లాడిన మాటలను మనం ఐ న్యూస్ స్క్రీన్ పై చూసాం. ఏ నియోజకవర్గమో తీసుకోలేదు, ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం కొడంగల్నే తీసుకున్నాం. రైతు బంధు వేశాం, మేము 9 రోజుల్లో ఇన్ని వేల కోట్లు మేము రైతులకు అందించాము, సంక్షేమాన్ని అందిస్తున్నాము, రైతు బంధును అందిస్తున్నామని ప్రభుత్వం చెబుతూ ఉంటే కొడంగల్ నియోజకవర్గంలోనే ఎంతమంది రైతులకు ఇంకా రైతు బంధు అందలేదో సవివరంగా వివరించే ప్రయత్నం చేస్తాం. అవి మేము సృష్టించిన లెక్కలు కాదు, ప్రభుత్వ అధికారిక లెక్కలు అని కూడా చెప్తున్నారు. మొత్తంగా ప్రెస్ క్లబ్ వేదికగా బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య మాటల తూటాలైతే పేలుతున్నాయి. ఏం జరగబోతుందని అయితే చూడాలి. కాసేపట్లో మొత్తంగా బీఆర్ఎస్ నేతలైతే ప్రెస్ క్లబ్ కు చేరుకుంటున్నారు. ఆ దృశ్యాలను మనం చూస్తున్నాం. నినాదాలు చేసుకుంటూ ఒక్కొక్కరుగా నాయకులు ప్రెస్ క్లబ్ కి చేరుకుంటున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. మరోవైపు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వద్ద అయితే అంతే ఎత్తున భారీగా పోలీసులను అయితే మోహరించారు. ఎక్కడికక్కడ పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నారు. నాయకుల మాటల తూటాలతో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు అయితే పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. రైట్, మొత్తంగా సవాళ్లు ప్రతి సవాళ్లతో తెలంగాణ రాజకీయం అయితే వేడెక్కిందనే చెప్పాలి. బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య మాటల తూటాలైతే పేలుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డికి చేతనైతే తమతో చర్చకు రావాలని మాజీ మంత్రి కేటీఆర్ సవాల్ చేశారు. సవాల్ చేసిన విధంగానే ప్రెస్ క్లబ్ కి అయితే బీఆర్ఎస్ నేతలు చేరుకుంటున్నారు. కేటీఆర్ కూడా మరి కాసేపట్లో ప్రెస్ క్లబ్ కు చేరుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అందించేందుకు మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ న్యూస్ రూమ్ నుంచి సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్, గుడ్ మార్నింగ్. మొత్తంగా చూస్తున్నాం తెలంగాణలో అయితే పొలిటికల్ హీట్ అయితే కనిపిస్తోంది. సో సవాళ్లు ప్రతి సవాళ్లు కనిపిస్తున్నాయి. మరి కాసేపట్లోనే కేటీఆర్ ప్రెస్ క్లబ్ కు కూడా చేరుకునే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో ఎలా చూడాలంటారు మొత్తంగా ఈ అంశాన్ని? వంశీ, గుడ్ మార్నింగ్. మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వేసినటువంటి సవాల్కి ఈ రోజు కేటీఆర్ రెస్పాండ్ అయ్యారు. సో ప్రెస్ క్లబ్ లో ముఖ్యమంత్రి వేసినటువంటి సవాల్కి చర్చకు సిద్ధమా, బహిరంగ చర్చకు సిద్ధమా అంటే ఆ చర్చకు సిద్ధం అంటూ ఇవాళ సవాల్ని స్వీకరించారు కేటీఆర్. సో స్వీకరించినట్టుగానే ఉదయం తెలంగాణ భవన్ కు వచ్చి తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడి అక్కడ నుంచి ప్రెస్ క్లబ్ కు బయలుదేరి వెళ్లారు. మరి కాసేపట్లో ప్రెస్ క్లబ్ కు భారీ కాన్వాయ్ తో బయలుదేరి వెళ్ళబోతున్నారు. సో మరి కాసేపట్లో ప్రెస్ క్లబ్ చేరుకోబోతున్నారు. సో ఇట్లాంటి నేపథ్యంలో ఒక సవాల్ విసిరారు. ఎస్, బీఆర్ఎస్ పార్టీ ప్రజల్లో కోసం ఉంది, ప్రతిపక్షంగా ఉంది. మీరు చేసినటువంటి ఏవైతే మాట తప్పినటువంటి అంశాలు ఉన్నాయో, ఫార్ములా రేస్ దగ్గర నుంచి ఫార్మర్స్ వరకు ప్రతి అంశాన్ని కూడా చర్చిద్దాం. అన్ని మాటలు చెప్పడం, వాటిని దాటివేయడం, అబద్ధాలు చెప్పడం, దాటివేయడం, ఏ ఒక్కదానిపైన ఇప్పటి వరకు కనీసం మాట్లాడింది లేదు. ఆ రోజు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఒక్క సీట్ గెలిచిన రాజకీయ సన్యాసం తీసుకుంటా అని చెప్పినటువంటి ఆనాటి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాట తప్పారు. సో ఇట్లా చాలా సందర్భాల్లో మాట తప్పారు. రుణమాఫీ విషయం అయితేనేమి, రైతు భరోసా విషయం అయితేనేమి, ప్రతి దేవుని మీద ఒట్లేసి రైతు రుణమాఫీ చేస్తామని చెప్పేసి పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయలేదంటూ కూడా ఆఖరికి దేవుళ్లను కూడా మోసం చేశారన్నటువంటి మాటతో పాటు రైతులకు సంబంధించి జరుగుతున్నటువంటి మోసం గాని, యువతకు జరుగుతున్నటువంటి మోసం గాని, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి మాటిచ్చి తప్పినటువంటి విషయమే గాని, అశోక్ నగర్ చౌరస్తాలో రాహుల్ గాంధీతో కలిసి రేవంత్ రెడ్డి ఛాయ్ దాగి విద్యార్థులకు ఇచ్చినటువంటి, నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో దాని విషయంలో మాట తప్పినటువంటి అవసరమే గాని. సో ఇవన్నీ కూడా అన్ని ఈరోజు మాజీ మంత్రి కేటీఆర్ మెన్షన్ చేయడం జరిగింది. మెన్షన్ చేస్తూ సవాల్ని, అఫ్ కోర్స్ రేవంత్ రెడ్డి ప్రస్తుతానికి హైదరాబాద్ లో లేరు, భారతదేశం ఢిల్లీలో ఉన్నారు. సో ఆయన దేశ రాజధానిలో ఉన్నారు కాబట్టి రాలేనటువంటి పరిస్థితులు ఒకవేళ ఉంటే గనక ఆయన తరపున వకాల్తా పుచ్చుకొని ఎవరైనా కన్సర్న్ మంత్రి వస్తారా, ప్రభుత్వం తరపున ఉప ముఖ్యమంత్రి వస్తారా, ఇంకెవరైనా మంత్రి వస్తారా? ఈ సవాల్ ముఖ్యమంత్రి ఇస్తున్నటువంటి సవాల్ కేవలం ముఖ్యమంత్రి వరకేనా? ఆ సవాల్ని మిగతా మంత్రులు ఎవరు పాటించారా? ఇది వ్యక్తిగతంగా తీసుకున్నటువంటి సవాలా? ఇవన్నీ కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నిజానికి ఒక సందిగ్ధమైనటువంటి వాతావరణం అని చెప్పాలి. ఈ సవాల్ కు ప్రతి సవాల్ రియాక్షన్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎట్లా వస్తుందన్నది చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. మోరోవర్ మంత్రులు అయితే ఎవరు వస్తారన్నది మాత్రం ప్రస్తుతానికి కేటీఆర్ సవాల్ విసిరారు. ఆ సవాల్ తర్వాత అఫ్ కోర్స్ కొద్దిసేపు వెయిట్ చేస్తాం, మేము చూస్తాం. ఒకవేళ మీరు రాలేని పక్షంలో
మీరు ఇంకొక డేట్ పెట్టండి, ఇంకొక తేదీ ఏదైనా నిర్ణయించండి, ఆ తేదీకి కూడా మేము వస్తాం, రైతులకు జరిగినటువంటి అన్యాయం కానీ మోసం కానీ అని ఖచ్చితంగా దాన్ని మేము డిస్కస్ చేస్తామంటూ కూడా ఇప్పటిదాకా కేటీఆర్ చెప్పడం జరిగింది. ఈ రోజు అఫ్ కోర్స్ వస్తారన్నటువంటి నమ్మకం మాత్రం లేదు, బట్ రాకపోవచ్చు, అఫ్ కోర్స్ రారు అనుకోవడంలో కూడా ఎట్లాంటి సందేహం లేదు. బట్ దీనిపైన ముఖ్యమంత్రి ఏం రెస్పాండ్ అవుతారు అన్నది కూడా చూడాలి. ఒకవేళ అసెంబ్లీలో చర్చ పెట్టాలి, అసెంబ్లీకి రా అని ఒకవేళ ఆ సవాల్ గనక అర్థం ఉంటే గనక ఎస్ అసెంబ్లీకి కూడా వస్తాం, కాకపోతే మైక్ కట్ చేయకుండా కెమెరాలు మా వైపు లేకుండా శ్రీకాంత్ మా వైపే పెట్టేలాగా మైక్ ఇచ్చేలాగా అవకాశం ఉంటుందా? సో అసెంబ్లీలో అట్లాంటి వెసులుబాటు లేదు కాబట్టి ఈ రోజు ప్రజాక్షేత్రంలో మేము సవాళ్లకు ప్రతి సవాళ్ళు ఇస్తున్నాం. ఒకవేళ అసెంబ్లీకి రమ్మంటే అక్కడికి కూడా మేము వస్తాం. అసెంబ్లీలో గతంలో మేమే అన్నాం ఫార్ములా ఈ రేస్ పైన అసెంబ్లీలో చర్చ జరపాలని చెప్పేసి, వాళ్ళు ఆ రోజు చర్చ జరపలేదు. సో ఇవన్నీ కూడా మాజీ మంత్రి కేటీఆర్ ఇప్పటివరకు మెన్షన్ చేయడం జరిగింది. సో మేము గతంలో కూడా అడిగినాం ఫార్ములా విషయం అయితేనేమి దానిపైన చర్చకు పెట్టమంటే అసెంబ్లీలో పెట్టమని చెప్తే వాళ్ళు పెట్టలేదు. సో ఆ రోజు ఫార్ములా ఈ రోజు పైన చర్చ లేదు, ఈ రోజు ఫార్మర్ల పైన చర్చ జరగట్లేదు, అసలు ఎక్కడ అసెంబ్లీలో చర్చలకు అవకాశమే లేకుండా చేస్తున్నారు. కాబట్టి ఈ రోజు ప్రెస్ క్లబ్ లో ఈ నిర్ణయం మేము తీసుకున్న ఈ సవాలుకు స్పీకర్ గనక ఒకవేళ మాటిస్తే మైక్ కట్ చేయకుండా మాకు అవకాశం ఇస్తే తప్పకుండా దీనిపైన మేము మాట్లాడతామంటూ కూడా కేటీఆర్ ఈ రోజు తెలంగాణ భవన్ లో ఆయన చెప్పినటువంటి ప్రెస్ మీట్ లో చెప్పినటువంటి అంశం. మోరోవర్ కేసీఆర్ అసెంబ్లీలో పెట్టాలి, కేసీఆర్ నిర్ణయంతో అసెంబ్లీ పెట్టాలంటే మరి ప్రభుత్వం ఉన్నది ఎందుకు, స్పీకర్ ఉన్నందుకు, మీకు కదా ఓట్లేసింది, మీరు కదా అసెంబ్లీ నిర్వహించాలి. కేసీఆర్ అసెంబ్లీ పెట్టమంటే పెట్టేటువంటి పరిస్థితుల్లోకి ఈ రోజు ప్రభుత్వం వచ్చిందా? చేతనైతే ప్రభుత్వాన్ని నడుపు, లేదంటే కేసీఆర్ కి అప్పచెప్పు, మేము ఎట్లా పాలించాలో మాకు తెలుసు, మీరు తప్పుకొని కేసీఆర్ కి అప్పచెప్పండి అంటూ కూడా ఈ రోజు కేటీఆర్ చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. గతంలో కూడా అన్నారు స్పీకర్ కి ఒక లేఖి అసెంబ్లీ పెట్టమని చెప్పని రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. అసలు కేసీఆర్ స్పీకర్ కి లెటర్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది? అసెంబ్లీ సమావేశాలు ప్రభుత్వం నిర్వహించాలి, ప్రతిపక్షం కోరాల్సినటువంటి అవసరం లేదు. అఫ్ కోర్స్ కోరినా డిమాండ్ చేసినా కానీ ఈ అంశాలపైన స్పీకర్ కు కేసీఆర్ లేఖ ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే లేదు. అండ్ గతంలో కూడా కొడంగల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్నారు, ఓడిపోయారు. 3 నెలల్లో మళ్ళా పార్లమెంట్ లో పోటీ చేసి మల్కాజ్గిరి నుంచి గెలిచారు. హైదరాబాద్ జిహెచ్ఎంసీలో కూడా బీఆర్ఎస్ సొంతంగా గెలిస్తే రాజీనామా చేస్తాం, రాజకీయ సన్యాసం తీసుకుంటా అని మాట తప్పావు. మాట పైన రేవంత్ రెడ్డి మాట పైన నమ్మకం లేదు కాబట్టి మేమే చెప్పినాం మా పార్టీ తరఫున మేము ప్రెస్ క్లబ్ కు వస్తాం, మేమే బుక్ చేస్తాం, ఆ ప్రెస్ క్లబ్ కు మీరు రండి 11 గంటలకు జూలై 8వ తారీఖు అని మేము చెప్పినట్టుగానే కొడంగల్లో ఎక్కడో కాదు ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గం కొడంగల్లో కూడా ఇంతవరకు రైతు బంధు పడినటువంటి 670 మంది రైతుల జాబితా ఉంది. వాళ్ళ పేర్లు, ఫోన్ నెంబర్లు అన్ని, వాళ్ళ ఇంటర్ అడ్రస్లతో సహా అన్ని ఉన్నాయి మా దగ్గర. ఇవన్నీ చర్చకు మేము సిద్ధమై పూర్తి ఎవిడెన్స్ తోటి మేము వస్తున్నాం చర్చకు అని చెప్పేసి ఈ రోజు కేటీఆర్ చెప్పడం జరిగింది. అండ్ రైతు బంధు ఇప్పటి వరకు పడని లిస్ట్ ఏంటి, రాని బోనస్లు ఏంటి, రైతు బోనస్లు ఏంటి, రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు రుణమాఫీ జరిగినటువంటి అంశాలు ఏంటి, ఎవరెవరి జాబితా. సో ఇవన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ పూర్తి జాబితా సేకరించి పూర్తి సమాచారంతో, అది కూడా ప్రభుత్వ అధికారిక సమాచారంతో ఈ రోజు ప్రెస్ క్లబ్ కు మేము బయలుదేరుతున్నాం. ముఖ్యమంత్రి నిన్ననే బయలుదేరి ఢిల్లీ వెళ్లారు. అయితే ఒకవేళ ముఖ్యమంత్రి వస్తారేమో అనుకున్నాం, బట్ ముఖ్యమంత్రి రాలేదు. ఆయన ముచ్చట కూడా పిలిచినా గానీ ఆయన రావట్లేదు. బట్ ఆయన ఢిల్లీలో ఉన్నా గానీ ఆయన తరపున వ్యవసాయ మంత్రి గారు వస్తారా, లేదంటే ఇంకెవరైనా ఒక బాధ్యత కలిగినటువంటి మంత్రి వస్తారా, లేదంటే ఉప ముఖ్యమంత్రి ఎవరైనా వస్తారా? సో ఎవరైనా ప్రభుత్వం తరపున వస్తారా? ఎందుకంటే స్వయంగా ముఖ్యమంత్రి వేస్తున్నటువంటి సవాల్ కాబట్టి తప్పకుండా వారి ప్రభుత్వం నుంచి ఎవరో ఒకరు బాధ్యతగా వస్తారని నేను అనుకుంటున్నాను అంటూ కూడా కేటీఆర్ మెన్షన్ చేయడం జరిగింది. మేము పోతాం, అక్కడ ఎదురు చూస్తాం. బాధ్యత గల మంత్రి ఎవరున్నా గానీ, ఉప ముఖ్యమంత్రి ఉన్నా గానీ వస్తే వారితో కూడా మాకేం భేషజాలు లేవు. ఎందుకంటే మాకు ముఖ్యమంత్రి రావాలన్న రూల్ ఏం లేదు. ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి తరపున ఎవరు వచ్చినా గానీ మాకు ఓకే, వాళ్ళతో మేము చర్చకు సిద్ధం. ప్రభుత్వం తరపున ఎవరు వచ్చినా ఓకే, ఎందుకంటే ఇది రైతులకు సంబంధించినటువంటి విషయం, తెలంగాణ యువతకు సంబంధించినటువంటి విషయం. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి అశోక్ నగర్ లో అక్కడ వాళ్ళు మాట ఇచ్చి రాహుల్ గాంధీ స్వయంగా ఇచ్చినటువంటి మాట కూడా ఈ రోజు చర్చించడానికి మేము సిద్ధం అంటూ కూడా ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. అఫ్ కోర్స్ దానిపైన కూడా మేము చర్చకు సిద్ధం అంటూ కూడా ఈ రోజు కేటీఆర్ ప్రెస్ క్లబ్ పోతున్నారు. 60,000 ఉద్యోగాలు ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ నోటిఫికేషన్ ఎవరు ఇచ్చారో అన్నది కూడా కేటీఆర్ అడుగుతున్నటువంటి ప్రశ్న. సో ఏదేమైనా కానీ ముఖ్యమంత్రి మాట నిలుపుకొని తప్పకుండా హాజరవుతారా, లేదు ఈ రోజు హాజరు కాలేనటువంటి పరిస్థితుల్లో ఇంకొక రోజు, ఇంకే తేదీ ఏమైనా పెడతారా, ఇంకొక రోజు ఏమైనా పెడతారా, ఏ డేట్ పెట్టినా ఏ టైం చెప్పినా
ఆ టైంకు తప్పకుండా మేము వస్తామని ఈరోజు బీఆర్ఎస్ పార్టీ చాలా క్లియర్ కట్ గా వాళ్ళ సవాల్ని స్వీకరిస్తూ వాళ్ళ చెప్పడం జరిగింది. ఒకవేళ చర్చకు ఎవరైనా వస్తే వాళ్ళకు కూడా ముఖ్యమంత్రి గారు చెప్పాలనుకున్నటువంటి విషయాలన్నీ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రైతులకు జరుగుతున్నటువంటి మోసాలు ఏవైతున్నాయో, అన్యాయాలు ఏవైతున్నాయో వీటన్నిటిపైన మేము వివరించి చెప్పడానికి సిద్ధంగా ఉన్నామంటూ కూడా కేటీఆర్ ఇప్పటి వరకు చెప్పినటువంటి అంశం. సో చూడాలి మరి కాసేపట్లోనే కేటీఆర్ ప్రెస్ క్లబ్ ఆల్రెడీ చేరుకున్నారు. సో మరి కాసేపట్లోనే కేటీఆర్ మాట్లాడబోతున్నారు. సో ఈ సవాల్కు ప్రతి సవాల్గా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎట్లాంటి రియాక్షన్ ఉంటుందన్నది మాత్రం వేచి చూడాలి. వంశీ, శ్రీకాంత్, మనం పొన్నం కమెంట్స్ ని చూసాం. ఖచ్చితంగా అసెంబ్లీకి వచ్చి చర్చించాలి, ప్రెస్ క్లబ్ లో చర్చించాల్సిన అంశాలు కాదు. సో మేమే సవాల్ విసిరాము, చర్చకు మేము సిద్ధమే అంటూ పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ కు ఒక రకంగా మీ సవాల్ని స్వీకరిస్తున్నాము, అసెంబ్లీలో చర్చిద్దాము, అసెంబ్లీకి వచ్చి మీరు చర్చలో పాల్గొనండి అని చెప్పిన పరిస్థితి. సో కేటీఆర్ వ్యాఖ్యలు చూస్తే అక్కడికి వస్తే మైక్ కట్ చేస్తున్నారు, మాకు సమయం ఇవ్వటం లేదు, మేము ప్రజల సమస్యలపై పోరాడుతుంటే మీరు సమాధానాలు చెప్పలేక మైక్ కట్ చేస్తున్నారు అని కేటీఆర్ పరిస్థితి. సో మొత్తంగా ఈ రోజు ప్రెస్ క్లబ్కి అయితే చేరుకున్నారు మొత్తంగా కేటీఆర్. మరి ఈ తర్వాత అయినా ప్రభుత్వం ఏమైనా అసెంబ్లీని ఏర్పాటు చేసే అవకాశం ఉందా? ఆ అసెంబ్లీలో ఈ చర్చలన్నీ జరిగే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ కేటీఆర్ ప్రెస్ మీట్ తర్వాత అయినా ఏమైనా స్పందిస్తారా? ఎలా చూడాలంటారు? ఒకవేళ అంటే ఈ రోజు కేటీఆర్ ఇంకొక ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ రోజు మీకు కుదరకపోతే ఇంకొక డేట్ పెట్టండి, ఇంకొక తేదీ ఏదైనా ఫిక్స్ చేయండి, ఆ రోజున మీకు ఖచ్చితంగా వస్తాం బీఆర్ఎస్ పార్టీ తరఫున అంటూ అఫ్ కోర్స్ ఆయన క్లియర్ గా చెప్పడం జరిగింది. అంటే ఇండైరెక్ట్ గా ఈ రోజు ఎవరు కాంగ్రెస్ పార్టీ నుంచి రారు అన్నది మాత్రం అర్థమైంది. ఒకవేళ నెక్స్ట్ డేట్ వాళ్ళు ఇస్తారా ఇవ్వరా అన్నది మాత్రం చూడాలి. ఒకవేళ ఇవ్వని పక్షంలో మాత్రం ఇక్కడ నుంచి సవాలు విసరడం మానేయాలి అన్నది మాత్రం క్లియర్ గా అర్థం చేసుకోవచ్చు. సవాలు విసిరితే బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉంది, ప్రతి సవాలుకు రెస్పాండ్ అవ్వడానికి రాష్ట్రంలో సిద్ధంగా ఉంది. సో సవాలు విసరడం మానేస్తే అప్పుడేమైనా కాంగ్రెస్ పార్టీ కొంత సేఫ్ జోన్ లో ఉంటుంది తప్ప సవాలు విసరడం, సవాలుకు బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షం రెస్పాండ్ అయితే ఆ రెస్పాన్స్ కి మళ్ళీ అధికార పార్టీ రెస్పాండ్ కాకపోతే ప్రజల్లో చులకనవడం తప్ప ఇక్కడ జరిగేదేమి లేదు. సో సవాలు విసరడం మానేయాలి, ప్రజాపాలన మీద దృష్టి పెట్టాలి. లేదంటే ఇట్లాంటి రాజకీయ ఉచ్చులోనే ఇక రాజకీయాలు నడుస్తూ ఉంటాయి, పాలిటిక్స్ నడుస్తూ ఉంటాయి, ఎన్నికల వరకు ఇదే నడుస్తూ ఉంటుంది, అటు పాలన కుంటుపడతా ఉంటుంది. రైట్, మొత్తంగా కేటీఆర్ కూడా ప్రెస్ క్లబ్ కు చేరుకున్నట్టు కనిపిస్తున్నాయి విజువల్స్ అయితే మనం చూస్తున్నాం శ్రీకాంత్. సో ప్రెస్ క్లబ్ వేదికగా కేటీఆర్ ఏం మాట్లాడతారు అనేది ఇప్పుడు తెలంగాణ రైతాంగంతో పాటు యువత కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్న అంశం. సో మరి కాసేపట్లోనే కేటీఆర్ మీడియా ముఖంగా ఏం మాట్లాడతారు అనే ఉత్కంఠ అయితే రేగుతుంది. సో ఏ అంశాలను ఈ రోజు కేటీఆర్ ప్రధానంగా మాట్లాడే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చు మనం. సో మొత్తంగా అంటే అసెంబ్లీలో చర్చించాల్సిన అంశాలను ప్రెస్ క్లబ్ వేదికగా మాట్లాడి ఒక రకంగా అధికార పార్టీని కేటీఆర్ ఒక ఉచ్చు బిగిస్తున్నట్టుగా మనం భావించాల్సి ఉంటుందా? అసెంబ్లీలో మాకు మైక్ ఇవ్వట్లేదు, అందుకోసమే మేము ప్రెస్ క్లబ్ లో ఈ సమావేశాన్ని పెడుతున్నాం, చర్చకు ఇక్కడికి రండి చర్చిద్దామంటూ కూడా చెప్పిన పరిస్థితి. సో ఎలా చూడాలంటారు? అంటే అధికార పక్షం ప్రతిపక్షం ఎప్పుడైనా చట్టసభల్లో విమర్శలు ప్రతి విమర్శలు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది, అదొక సాంప్రదాయం, ఎందుకంటే ప్రజలకు లాభం జరగాలి. కానీ ఇక్కడ అసెంబ్లీలో కూడా రాజకీయాలు నడుస్తున్నాయి, అసెంబ్లీలో మైకులు కట్ చేస్తున్నారు, కెమెరాలో చూపించట్లేదంటే ఇక ప్రజాక్షేత్రమే ఇక శిరోధార్యం అన్నటువంటి పరిస్థితి వస్తూ ఉంటుంది. సో ఇప్పుడు మాకు మైక్ కట్ చేస్తున్నారు, మా వాయిస్ ని ప్రజల్లోకి పంపించట్లేదు అన్న విమర్శకు ఈరోజు కేటీఆర్ ప్రెస్ క్లబ్ లో ఈ సమావేశం సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. రైట్ శ్రీకాంత్, మనకు ప్రెస్ క్లబ్ నుంచి ఏవై స్వామి అందుబాటులో ఉన్నారు, ఒకసారి మీరు హోల్డ్ లో ఉండండి, ఒకసారి మనం స్వామి వాయిస్ తీసుకుందాం. స్వామి, చూస్తున్నాం మొత్తంగా అన్నమాట ప్రకారం కేటీఆర్ ప్రెస్ క్లబ్ కి అయితే చేరుకున్నారు. సో ఎవరైనా అంటే అధికార పార్టీ నుంచి ఎవరైనా అక్కడికి వచ్చే అవకాశం ఉందా? ఈ రోజు కాకపోతే ఇంకో రోజు వచ్చినా మేము చర్చకు సిద్ధమంటూ కేటీఆర్ కొద్దిసేపటి క్రితం మనం మాట్లాడిన విజువల్స్ ను కూడా మనం చూసాం. సో మొత్తంగా ఏం జరగబోతుంది? ప్రెస్ క్లబ్ వేదిక వద్ద ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? వంశీ ప్రెస్ క్లబ్ కి కేటీఆర్ చేరుకున్నారు. కేటీఆర్ గంట పార్టీ నేతలు పేరుడు పెద్ద ఎత్తున కూడా తరలి వచ్చారు. ఒకవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఓపెన్ ఛాలెంజ్ చేసిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరైనా ఇప్పుడు సీఎం కావచ్చు, సీనియర్ మంత్రులు కావచ్చు రావచ్చు అని చెప్పేసి కూడా కేటీఆర్ కూడా మరొక ఓపెన్ ఆఫర్ ఇచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ లో ఉన్న కారణంగా అనికి రాలేకపోతున్నారు. ఒకవైపు ఈ రైతు సంక్షేమ విషయంలో గత సర్కార్ ఏం చేసింది, మేమేం చేసామని చెప్పేసి బహిరంగ చర్చకు ఒకవైపు సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ అన్న కేటీఆర్ వస్తే సిద్ధమని చెప్పేసి ఆయన సవాలు విశ్లేషణ కూడా సవాలు స్వీకరించినటువంటి కేటీఆర్ మొన్న శనివారం రోజు ప్రెస్ మీట్ పెట్టి తాను 72 గంటల సమయం ఇస్తున్నాడు, సోమవారం ప్రెస్ క్లబ్ వేదికగా లేకపోతే కొండారెడ్డిపల్లి అయినా సరే చింతమడకలు అయినా సరే నేను ఓపెన్ చర్చకు సిద్ధంగా ఉన్నాను, గత ప్రభుత్వం రైతుల కోసం ఏం చేసింది, మేమేం చేసిన విషయం సంబంధించి చర్చించుకుందాము రావాలంటూ ఓపెన్ గా ఒకవైపు ఆయన సవాల్ చేయడంతో కూడా ఇది మొత్తం రాజకీయంగా కొంత
ఆ ఉత్కంఠకు జరలేపింది. దీంతో ఆ పార్టీల మధ్య కాంగ్రెస్ టీఆర్ఎస్ నేతల మధ్య మాటల కూటాలు చేరుతున్నాయి. కొద్దిసేపటి క్రితమే తెలంగాణ భవన్ నుంచి బయలుదేరి వచ్చినటువంటి కేటీఆర్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కి చేరుకున్నారు. సోమవారం ప్రెస్ క్లబ్ లో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేరు మీద ఒక హాల్ బుక్ చేశారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరైనా సరే మనం చర్చకు సిద్ధమంటూ కూడా ఆయన సవాల్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు కేటీఆర్ వెంట పెద్ద ఎత్తున కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ మంత్రులు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. సమాజం ప్రస్తుత పరిసర పార్టీలు కూడా పార్టీ క్యాడర్ పెద్ద ఎత్తున తరలి వచ్చింది. లోపలంతా కూడా ఇప్పుడు కూర్చొని ఆ కేటీఆర్ వెయిట్ చేస్తూ ఉన్నారు. గత బీఆర్ఎస్ సర్కారంలో ఫార్మర్ ఫస్ట్ విధానంతో మేము మొత్తం రైతుల సేవ కోసమే ఖర్చు చేశాము. ఒకవైపు తాగునీరు కావచ్చు, ప్రాజెక్టులు కావచ్చు, రైతు బంధు, రుణమాఫీ లాంటి అనేక అంశాల విషయంలో మేము రైతులకు లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రైతుల అభివృద్ధి కోసం పాటుపడ్డాము. తెలంగాణలో ఉన్నటువంటి సాగు వ్యవసాయాన్ని, సాగు విస్తీర్ణాన్ని డబల్ చేయగలిగామని చెప్పేసి కూడా బీఆర్ఎస్ చెప్తున్నారు. దానికి తోడు ఇటు వరంగల్ డిక్లరేషన్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ నేతలంతా కూడా రైతులని మోసగించి రుణమాఫీ చేస్తామన్నారు, రైతు భరోసా 15,000 ఇస్తామన్నారు. మరోవైపు అనేక రకాల హామీలు ఇచ్చి వాటిని అమలు చేయకుండా వాటి కుంగలో తొక్కుతున్నారు అనేది కూడా బీఆర్ఎస్ చెప్తున్నటువంటి వాటి వాదన. దీంతో ఇప్పుడు సోమవారం ప్రతిపాదిస్తూ కాంగ్రెస్ నుంచి ఎవరు వస్తారనేది కూడా ఇప్పుడు కొంత క్వశ్చన్ మార్క్ ఉంది. కాంగ్రెస్ పార్టీ నేతలంతా కూడా ఈ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకల్లో పాల్గొంటున్నారు. వైపు కాంగ్రెస్ నేతలు రావాలంటే కనుక ఖచ్చితంగా వారికి పైనుంచి పిసిసి అధ్యక్షులు కావచ్చు, పిసిసి రాష్ట్రాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ పర్మిషన్ కావాల్సి ఉంటుంది. ఈ పరిస్థితుల్లో వీరు ఇక్కడికి వస్తారా లేదా అన్నది కూడా ఇప్పుడు కొంత సంశయంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు సమాజంలో ప్రస్తుతం వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. ఒకవైపు పార్టీ నేతలు, వాళ్ళు కాంగ్రెస్ నేతలు, బీఆర్ఎస్ నేతలు ఒకరికొకరు సవాలు ప్రతి సవాలుతో ఇప్పటికే రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. మంచి రైట్, మొత్తంగా చూస్తున్నాం రైతాంగం అంతా కూడా ఒకవైపు యూరియా కొరత అయితే వేధిస్తున్నమాట వాస్తవం. తెలంగాణలో యూరియా బస్తాలకు సంబంధించి రైతులైతే ఆందోళన చేస్తున్నారు. మరోవైపు అధికార పక్షం, ప్రతిపక్షం రైతు వేదికగా రైతు టాపిక్ ని ఎంచుకొని ఇక్కడ రాజకీయం కొనసాగిస్తున్న పరిస్థితి. సో మొత్తంగా కేటీఆర్ సవాల్ చేసిన విధంగానే ప్రెస్ క్లబ్ కి అయితే చేరుకున్నారు. సో దీనిపై కాంగ్రెస్ నేతలు ఇప్పటి వరకు ఎవరైనా స్పందించారా? అంటే వంశీ మీరు అన్నట్టు కాంగ్రెస్ నేతలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తోటి కేటీఆర్ చర్చ అవసరం లేదు, ఆయన స్థాయికి మేమే సరిపోతామంటే వాళ్ళు కూడా కఠిన సవాల్ చేశారు. మాజీ ఒకవైపు మంత్రి కేటీఆర్ కి ఇప్పటికే సిట్టింగ్ మంత్రులు, ఒకవైపు సీతక్క కావచ్చు, మరోవైపు పొన్నం ప్రభాకర్ తో పాటు మిగతా పలువురు మంత్రులు సవాళ్ళకు ప్రతి సవాలు చేస్తూ ఉన్నారు. కానీ వాళ్ళు బహిరంగ చర్చకు రావాలంటే మాత్రం ఖచ్చితంగా పై నుంచి పర్మిషన్ కావాలి కాబట్టి వాళ్ళు రాలేకపోవచ్చు. కానీ ఒకవైపు వాళ్ళు ఓపెన్ గానే కామెంట్ చేస్తూ ఉన్నారు. ఒకవైపు కాళేశ్వరం లాంటి ఇష్యూస్ కావచ్చు, పాలమూరు రంగారెడ్డి సిద్ధుల పథకం సంబంధించిన ఇష్యూలు కావచ్చు, ఇరిగేషన్ ఇష్యూస్ లో ఒకవైపు హరీష్ రావు కాంగ్రెస్ ని ఒకవైపు కార్నర్ చేస్తున్నారు. మరోవైపు ఇటు వ్యవసాయ రంగం విషయంలో, మిగతా సమస్యల విషయంలో ఇటు కేటీఆర్ గుప్పేట కాంగ్రెస్ నిధులు చేస్తున్నతో కూడా ఒకవైపు కాంగ్రెస్ నేతలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా పూర్తిగా యాక్టివిటీ తెరపైకి వచ్చిన నేపథ్యంలో వచ్చే లోకల్ బాడీ ఎలక్షన్ దృష్టిలో ఉంచుకొని పెద్ద ఎత్తున కూడా ఈ అడావుడి కొనసాగిస్తూ ఉన్నారు. దీనికి తోడు ఇటు మరోవైపు లోకల్ బాడీ ఎలక్షన్స్ లోపే కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా జిల్లాలో ప్రోగ్రామ్ చేస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ కూడా అంతే స్థాయిలో యాక్టివ్ అవుతూ కాంగ్రెస్ పార్టీ పైన ఎదురుదాడి చేస్తుంది. ఇచ్చినటువంటి వివిధ హామీలు కావచ్చు, బీసీ డిక్లరేషన్ కావచ్చు, దళిత డిక్లరేషన్ కావచ్చు, రైతుల డిక్లరేషన్ కావచ్చు, ఒక్కొక్క డిక్లరేషన్ పేరుతోటి ఒకవైపు రాష్ట్ర ప్రజల్ని కాంగ్రెస్ పార్టీ నేతలు వంచారు. ఒకవైపు ఎల్బీ నగర్ లో నిర్వహించినటువంటి బహిరంగ సభలో నిరుద్యోగులకు సంబంధించి ప్రియాంక గాంధీ నిరుద్యోగ డిక్లరేషన్ ప్రకటించి వారికి ఉద్యోగాలు ఇస్తామన్నారు, వారికి నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ఆ విషయంలో కూడా వారిని మోసం చేశారని చెప్పేసి రోజుకు ఒక ఇష్యూను తెరపై తీసుకొచ్చి బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ పైన ఎదురుదాడి చేస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 20 నెలలు అవుతున్న నేపథ్యంలో ఇంకా అమలు చేయాల్సిన అనేక సంక్షేమ అభివృద్ధి పథకాల విషయంలో కాంగ్రెస్ ఇంకా మెనమికాయలు లెక్కిస్తుంది. వాటిని పూర్తిగా తప్పించుకోవాలని చెప్పి చూస్తున్నది కూడా బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ పైన ఎదురుదాడి చేస్తున్నారు. నిత్యం ఏదో ఒక ఇలాంటి అలజడే కొనసాగుతుంది. మనకి స్వామి చూస్తున్నాం అక్కడ విజువల్స్ లో మనం కేటీఆర్ పక్కన ఒక చైర్ కనిపిస్తుంది. హానరబుల్ చీఫ్ మినిస్టర్ అంటూ ఆ చైర్ పై కూడా ఒక టవల్ అయితే కనిపిస్తోంది. చీఫ్ మినిస్టర్ కోసం ఒక కుర్చీ వేశాం, ఖచ్చితంగా ఇక్కడికి రావాలి, చర్చ జరగాలి, సవాల్ని స్వీకరించాలి అన్నట్టుగా బీఆర్ఎస్ నేతలైతే మనకు వాళ్ళ పందాలో వాళ్ళు వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. మొత్తంగా కేటీఆర్ అయితే ప్రెస్ క్లబ్ కు చేరుకున్నారు. కేటీఆర్ తో పాటు బీఆర్ఎస్ శ్రేణులు కూడా భారీ ఎత్తున ప్రెస్ క్లబ్ కు చేరుకున్నాయి. ఆ పక్కన చైర్ ని మనం చూస్తే హానరబుల్ చీఫ్ మినిస్టర్ అని రాసి ఉన్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అంటే చర్చకు మేము సిద్ధంగా ఉన్నాం, మీకోసం ఒక చైర్ వేశాం, ఈ చైర్ లో ఎవరు కూర్చోబోతున్నారు, చీఫ్ మినిస్టర్ వస్తారా, లేదంటే మంత్రివర్గం నుంచి ఎవరు వస్తారు, వ్యవసాయ శాఖ మంత్రి వస్తారా, లేదంటే డిప్యూటీ సీఎం వస్తారా, ఎవరు వస్తారో రండి, మేము చర్చించడానికి సిద్ధం అన్నట్టుగా కూడా ఆ చైర్ అక్కడ కనిపిస్తున్న పరిస్థితి. మొత్తానికి కేటీఆర్ అయితే ప్రెస్ క్లబ్ లో వెయిట్ చేస్తూ ఉన్నారు. సో ఎలా చూడాలి ఈ పరిణామం మొత్తాన్ని?
కాంగ్రెస్ నుంచి ఎవరైనా నిజంగా ఈ రోజు ప్రెస్ క్లబ్ కి వచ్చే అవకాశం ఉందా, లేదంటే ఒక నిర్ణయాన్ని వెలువడించే అవకాశం ఉందా, లేదు అసెంబ్లీలో చర్చకు సిద్ధము అక్కడే చర్చిద్దామని చెప్పి ఏమైనా మాట్లాడే అవకాశం ఉంటుందా, ఎలా చూడాలంటారు? అంటే వంశీ మీరు అన్నట్టు రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పటికే ఢిల్లీ టూర్ లో ఉన్నారు. ఢిల్లీలో ఆయన నిన్న ఇవాళ పలువురు కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి కావాల్సినటువంటి అభివృద్ధి విషయాలను కొందరికి విజ్ఞాపన పత్రాలు అందజేస్తున్నారు. దానికి సంబంధించి ఆయన ప్యాటైన్ కొనసాగిస్తారు. మెట్రో డిపిఆర్ సంబంధించి అమలు చేసుకోవడం కావచ్చు, మరోవైపు ఇంకా ట్రిపుల్ రోడ్లకు సంబంధించిన విషయాలు కావచ్చు, వివిధ అంశాలకు సంబంధించిన విషయాల్లో కేంద్ర మంత్రులు కలుస్తూ ఆయన అక్కడ బిజీగా ఉన్నారు. కానీ ఇక్కడ ముఖ్యమంత్రి రావాలని చెప్పేసి కేటీఆర్ తన అంటూ మరొక కుర్చీని ఖాళీగా పెట్టి ఆ కుర్చీలో ముఖ్యమంత్రి కోసం స్టిక్కర్ అంటించి పెట్టారు. ముఖ్యమంత్రి నేరుగా రావాలని చెప్పేసి సవాల్ చేస్తూ ఉన్నారు. దీంతో ముఖ్యమంత్రిని గౌరవిస్తాము, ఇక్కడ మా పార్టీకి అర్హత గురించి ముఖాముఖిగా చర్చించుకున్నాము, మీరేం చేసారో మీరు ప్రజలు చెప్పండి, మేమేం చేశామో మేము చెప్తామని చెప్పేసి కూడా ఆయన ఇప్పటికే చెప్పడం జరిగింది. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ నేతలంతా కూడా కేసీఆర్ లేఖ రాస్తే, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ లేఖ రాస్తే వెంటనే అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నాం, అసెంబ్లీ సమావేశాల్లో మనం చర్చించుకుందామని చెప్పేసి కూడా వారు సవాల్ చేశారు. స్వామి, ఒకసారి మనం అక్కడ బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ మాట్లాడుతున్నారు, శ్రేణుల్ని ఉత్తేజపరుస్తూ ఏవో నినాదాలు కూడా చేస్తూ ఉన్నట్లు తెలుస్తోంది. ఒకసారి అక్కడ పరిస్థితి ఏంటో చూద్దాం. కేటీఆర్ ప్రెస్ క్లబ్ లో రేవంత్ ఢిల్లీలో, కేటీఆర్ ప్రెస్ క్లబ్ లో 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 కేటీఆర్ సమాజిగూడలో కేటీఆర్ సమాజిగూడలో కేటీఆర్ సమాజిగూడలో కేటీఆర్ సమాజిగూడలో కేటీఆర్ సమాజిగూడలో కేటీఆర్ సమాజిగూడలో లోపలికి వచ్చే పాప గౌరవనీయులు ఒక్క నిమిషం జై తెలంగాణ. రేవంత్ రెడ్డి రైతులకు కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, బీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది, చర్చకు రండి, కేసీఆర్ వస్తాడా కేటీఆర్ వస్తాడా, నేను కూడా మా కాంగ్రెస్ కార్యకర్తలతో వస్తా అని సవాల్ ఇస్తున్నాడు. ఆ సవాల్కు 3 రోజుల క్రితమే కేటీఆర్ గారు స్పందించి నువ్వు ఎక్కడికి రమ్మన్నా వస్తా అని చెప్పి ఈరోజు ప్రెస్ క్లబ్లో 3 రోజులు సమయం ఇచ్చి ఈరోజు ప్రెస్ క్లబ్లో 11 గంటలకు చర్చకు రెడీ అని కేటీఆర్ గారు చెప్పినారు. కానీ 11:30 అయింది. అటు ముఖ్యమంత్రి కానీ వారి తరఫున బాధ్యత గల మంత్రి వ్యవసాయ శాఖ మంత్రి కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ ఎవరైనా రమ్మన్నారు. కానీ అర్ధగంట అయింది, కేటీఆర్ గారు వేచి చూస్తా ఉన్నారు, వారు ఇంకా రాలేదు. కాబట్టి కేటీఆర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ. మైక్ జై తెలంగాణ.
కేసీఆర్ గారి నాయకత్వం. గౌరవనీయులైన సహచర మిత్రులందరికీ ఒక మనవి. ముందుగా ఈ రాష్ట్రంలో గత 18 నెలల అరాచక పాలన వల్ల, ముఖ్యంగా రైతులకు ఇచ్చిన మాట తప్పి మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క వైఖరి వల్ల ఆత్మహత్యలు చేసుకున్న 600 మంది అన్నదాతల కోసం, 600 మంది రైతన్నల కోసం ముందుగా 1 నిమిషం నివాళి అర్పించి ఆ తర్వాత మనం మాట్లాడుకుందాం. దయచేసి అందరూ కూడా మౌనంగా 1 నిమిషం లేచి నిలబడవలసిందిగా అందరినీ కోరుతాం. జై కిసాన్, జై కిసాన్, జై తెలంగాణ. గత 18 నెలలుగా రాష్ట్రంలోని 70 లక్షల మంది రైతుల్ని, అట్లాగే కోట్లాది కుటుంబాల్ని నోటికొచ్చిన హామీ ఇచ్చి, నోటికొచ్చిన వాగ్దానం చేసి, మొత్తంగా 420 హామీలు, 6 గ్యారంటీలు, 100 రోజులు అని డైలాగులు కొట్టి ఆఖరికి గ్యారంటీ కార్డులు ఇచ్చి, అఫిడవిట్లు రాసి, బాండ్ పేపర్ మీద రాసి మోసం చేసి గద్దెనెక్కి 18 నెలల తర్వాత కూడా ఒక్కటంటే ఒక్క హామీ నిలబెట్టుకోగా మీదికెళ్ళి తెల్లారి లేస్తే రంకెలు, తెల్లారి లేస్తే అరుపులు, గావు కేకలు, బూతులు, ఇది తప్ప 18 నెలలుగా చేసిందేమీ లేదు. కానీ బేసిక్ నాలెడ్జ్ లేని ముఖ్యమంత్రి, బేసిక్ నాలెడ్జ్ లేని ముఖ్యమంత్రి అని తెలిసినా ముఖ్యమంత్రి ముచ్చటపడుతుంది కదా, దమ్ముంటే రండి చర్చకు అని ఖార్గే సాబ్ సాక్షిగా సవాల్ విసిరింది కదా. కేసీఆర్ వస్తాడా, కేటీఆర్ వస్తాడా, ఎవరు వస్తారో రండి అని తొడగొట్టిండు కదా. వస్తాడేమో అనుకొని ఇక బేసిక్ నాలెడ్జ్ లేదు కాబట్టి ఓ 72 గంటల టైం తీసుకో, ప్రిపేర్ అయ్యి రా, నువ్వు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాం. ఒకవేళ ఎందుకంటే నీకు మాట మీద నిలబడే అలవాటు లేదు కాబట్టి, నువ్వు మాట తప్పుతావని తెలుసు కాబట్టి, నీకు జూలై 8 నాడు 11 గంటలకు మేమే ప్రెస్ క్లబ్కి వస్తాం. ప్రెస్ మిత్రుల సాక్షిగా ఒక న్యూట్రల్ వెన్యూ మీద రాష్ట్రంలో మీడియా సాక్షిగా, రాష్ట్ర ప్రజల సాక్షిగా ఎవరేం చేసిండ్రో రాష్ట్ర రైతాంగానికి, రాష్ట్రంలోని యువతకు 10 ఏళ్ల కేసీఆర్ ప్రభుత్వం ఏం చేసిందో, 18 నెలల నీ ప్రభుత్వం ఏం చేసిందో తేల్చుకుందాం రమ్మని ముఖ్యమంత్రి గారు సవాలు విసిరితే స్వీకరించి నేను వస్తా అని చెప్పిన. వస్తాడేమో అనుకున్న ముఖ్యమంత్రి, పోనీ ముఖ్యమంత్రి రాకపోతే ఆయన తరపున ఒక బాధ్యత గల్ల ఉప ముఖ్యమంత్రినో, ఒక వ్యవసాయ మంత్రినో, లేదా మరొక మంత్రినో పంపుతారేమో అనుకున్నా. కానీ ఇవాళ తేలిపోయింది, రేవంత్ రెడ్డికి రచ్చ చేయడం వచ్చు తప్ప చర్చ చేయడం రాదు అనేది మాత్రం ఖారాఖండిగా తేలిపోయింది. రేవంత్ రెడ్డికి బూతులు మాట్లాడడం వస్తుంది తప్ప రైతుల గురించి మాట్లాడడం మాత్రం రాదు అనేది స్పష్టంగా తేలిపోయింది. ఇవాళ బేసిక్ నాలెడ్జ్ లేని ముఖ్యమంత్రి, ఆయన ఇరిగేషన్ అధికారుల సమావేశంలో తాను ముఖ్యమంత్రి అనేది కూడా మర్చిపోయి ఏ ప్రాజెక్టు ఏ నదీ బేసిన్ లో ఉంది అని ఒక చిన్నపిల్లగాడు అడిగినట్టు అడుగుతుంటే, ఈయననా మన ముఖ్యమంత్రి అని చెప్పి, ఈయననా మనకు న్యాయం చేసేదని చెప్పి రాష్ట్రంలోని రైతులు ఇవాళ బాధపడే పరిస్థితి. వాస్తవం ఒకటి మాత్రం, నీళ్లు, నిధులు, నియామకాలు, ఇది ఆనాడు కేసీఆర్ గారు, తెలంగాణ ఉద్యమకారులు జయశంకర్ గారు, ఇంకా తెలంగాణ బిడ్డలు ఆనాడు తెలంగాణ ఉద్యమానికి ఇచ్చిన శీర్షిక నీళ్లు, నిధులు, నియామకాలు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు కూడా అదే పాటిస్తున్నారు. నీళ్లు, నిధులు, నియామకాలు. నీళ్లేమో ఆయన గురువు గారు చంద్రబాబు గారికి కృష్ణా నీళ్లను, గోదావరి నీళ్లను తెలంగాణ రైతులకు సున్నం పెడుతూ, తెలంగాణ రైతుకు మోసం చేస్తూ, అక్కడ కింద గోదావరిలో బనకచెర్ల కడుతుంటే దానికి పచ్చజెండా ఊపుతాడు. కింద శ్రీశైలం నుంచి కృష్ణా నీళ్లు అటు పోతిరెడ్డిపాడు నుంచి తోలుకొని పోతుంటే దానికి కూడా కళ్ళు మూసుకొని చంద్రబాబు గారు చెప్పినట్టు కోవట్టు పాలన ఇవాళ నడుస్తా ఉన్నది రాష్ట్రంలో.
నీళ్ళేమో ఆంధ్రాకు పోతున్నాయి, నిధులేమో ఢిల్లీకి పోతున్నాయి. ఈ నియామకాలు ఆయన తొత్తులు కొంతమందికి ఇచ్చుకొని వాళ్ళనే చూసుకొని మురిసిపోతా ఉన్నాడు. నేను అడిగిన ఒక కాంగ్రెస్ నాయకుడు ఫోన్ చేసిండు, ఎందుకన్నా ఇదంతా అని. నేను అడిగినా, మరి మీ ముఖ్యమంత్రి పిలిచిండు కదా, ఎక్కడ పోయిండు అన్న ఢిల్లీకి పోయిండు అన్నాడు. ఎందుకు పోయిండు, ఏమిటి పోయిండు అని నేనన్నా. ఎరువుల బస్తాల కోసం పోయిండు అన్నాడు. ఎరువుల బస్తాల కోసం పోయిండట. ఎట్లుందంటే ఇది వెనకటికి ఎవడో తాటి చెట్టు ఎక్కిండట. ఎందుకు ఎక్కిన తాటి చెట్టు అంటే దూడకు గడ్డి కోసం ఎక్కిన అన్నాడట. రేవంత్ రెడ్డి ఎరువుల బస్తాల కోసం పోయినట్టు ఎవరు నమ్ముతారా రాష్ట్రంలో? రేవంత్ రెడ్డి ఏ బస్తాలు తీసుకొని పోయిండో ఢిల్లీకి అందరికీ తెలుసు. రేవంత్ రెడ్డి వాళ్ళ ఢిల్లీ బాసులకు, కేంద్రంలో ఉండే పెద్దలకు ఏ బస్తాలు మోస్తాడో, ఏ బస్తాలు మోసి ఇవాళ ఆ పదవి కాపాడుకుంటున్నాడో రాష్ట్రంలో చిన్నపిల్లలకు కూడా తెలుసు. మనోళ్ళు సోషల్ మీడియాలో మా తమ్ముళ్ళు చెల్లెళ్ళు మంచి ముద్దు పేరు పెట్టిండ్రు. పే సీఎం అంటే పేమెంట్ కోటాలో తెచ్చుకున్న సీఎం పదవిని ఎప్పటికప్పుడు పేమెంట్లు ఇచ్చుకుంటూ కాపాడుకునే బాపత్ తప్ప నీకు రాష్ట్రంలో రైతుల మీద ప్రేమ లేదు, రాష్ట్రంలో గిరిజనుల మీద ప్రేమ లేదు, దళితుల మీద ప్రేమ లేదు, 42% రిజర్వేషన్ ఇస్తానని నువ్వు మోసం చేసిన బలహీన వర్గాల బిడ్డల మీద ప్రేమ లేదు, 2500 రూపాయలు ఇస్తానని నువ్వు మోసం చేసిన ఆడబిడ్డల మీద కనీస గౌరవం లేదు. ఇక చెప్పుకుంటూ పోతే ఒక్కటంటే ఒక్క విషయంలో కూడా ఈ ముఖ్యమంత్రి గారు ఇప్పటివరకు సఫలం కాలేదు. ఆయన వచ్చినా రాకపోయినా నేను మొత్తం లెక్క తీసుకొని వచ్చిన రాష్ట్రంలో మొన్న వేసిన రైతు బంధు అయిపోయింది మొత్తం వేసేసినామని చెప్పిన రైతు బంధు దానిలో డొల్లతనం కూడా ఆయనకు చెప్దామని వచ్చిన. స్వయంగా రేవంత్ రెడ్డి నియోజకవర్గం కొడంగల్లో, స్వయంగా ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలో ఇదో రైతు బంధు రాని రైతుల సంఖ్య, మొన్న వేసిన రైతు బంధు 670 మంది రైతుల పేర్లు, వివరాలు, అడ్రస్లు, ఫోన్ నంబర్లతో సహా తీసుకొని మరీ వచ్చిన. అట్లే రాష్ట్రంలో రుణమాఫీ కాని రైతుల జాబితా లక్షల సంఖ్యలో ఉన్నవారు, వారందరి జాబితా కూడా తీసుకొని వచ్చినాం. అట్లాగే ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరణించిన, బలవన్ మరణాలకు పాల్పడ్డ 600 మంది రైతుల లిస్టుతో సహా తీసుకొని వచ్చినాం. అట్లాగే ఈ రాష్ట్రంలో బోనస్ రాక పంటలు అమ్ముకునే దిక్కులేక ప్రభుత్వం కొనక మిల్లర్లకు అమ్ముకొని నష్టపోయిన రైతుల జాబితా కూడా మీరు ఏమంటే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఇవాళ రాష్ట్రంలో ఎరువుల కొరత రైతులను సతమతం చేస్తున్నది. ఒక ఆధార్ కార్డు మీద ఒకటే ఎరువు బస్తా, ఒకటే యూరియా బస్తా ఇస్తామంటే ఇలా రైతులు మళ్ళా లైన్లు కట్టి చెప్పులు క్యూలో పెట్టి ఎదురు చూస్తా ఉన్నారు ఫర్టిలైజర్ దుకాణాల ముంగట. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చే ముందు ఒక పాటను తయారు చేసి దేశం మీదకి వదిలిరు. మళ్ళీ ఆనాటి రోజులు తీసుకొస్తామని చెప్పాను. నిజంగానే ఆనాటి రోజులు తెచ్చిండ్రు. ఆనాటి రోజులు కరెంటు కోతల రోజులు, మళ్ళీ ట్రాన్స్ఫార్మర్ల పేలిపోయే రోజులు, ఆనాటి రోజులు ఎరువుల కోసం, విత్తనాల కోసం లైన్లలో నిలబడే రోజులు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొని వచ్చింది. ఇందిరమ్మ రాజ్యం అంటే సంక్షేమ రాజ్యం వస్తుందేమో అనుకున్నారు ప్రజలు. కానీ ఇందిరమ్మ రాజ్యం అంటే అక్రమ కేసులు, ఇందిరమ్మ రాజ్యం అంటే అణిచివేతలు, ఇందిరమ్మ రాజ్యం అంటే నిర్బంధాలు, ఆనాడు 50 ఏళ్ల కింద విధించిన ఎమర్జెన్సీని మళ్ళీ తలపించే విధంగా ఇందిరమ్మ రాజ్యం అంటేనే భయమయ్యేటట్టు ఇవాళ మళ్ళొక్కసారి పేదల మీద, గిరిజనుల మీద, దళితుల మీద దాడులు చేస్తూ చివరికి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితే, రీట్వీట్ పెడితే నల్లబాలు అనే ఒక బలహీన వర్గాల తమ్ముడు శశిధర్ గౌడ పిల్లగాని పేరు, ఆయన తీసుకుపోయి ఇలా జైల్లో పెట్టారు. అందుకే ఇందిరమ్మ రాజ్యం అంటే ఏందో ప్రజలకు అర్థమైంది, ఆనాటి రోజులు అంటే ఏందో అర్థమైంది, మార్పు అంటే ఏందో అర్థమైంది, అన్ని విషయాలు అర్థమైనాయి. కాబట్టే కర్రుగాల్చి వాత పెట్టడానికి రేవంత్ రెడ్డి గారికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మీ అందరితో ప్రెస్ మిత్రులతో కూడా వారికి నేను ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. ప్రెస్ క్లబ్ మా శ్రీనివాస్ గౌడ్ సాబ్ ఫోన్ చేసి ఇట్లా చర్చ ఉన్నది, మరి మాకు అవకాశం ఇవ్వండి అంటే వెంటనే వారు అవకాశం ఇచ్చినందుకు వారికి కూడా ధన్యవాదాలు. ముఖ్యమంత్రి గారికి మర్యాదగా తువాలేసి దాని మీద రాసి నీకోసం ఇంతమంది పెద్దోళ్ళు నిలబడి, మాజీ హోంమంత్రి గారు, మాజీ అడిషనల్ డీజీపీ గారు, మాజీ మంత్రులు, మా రాజ్యసభ సభ్యులు, మా ఎమ్మెల్యేలు అందరూ నిలబడి నీకోసం కుర్చీ వేసి అర్ధగంట ఎదురు చూసినాం. నీకు నీ కుర్చీకి ఇచ్చే గౌరవం నీకు ఇచ్చినాం. కానీ ముఖ్యమంత్రి గారు మీరు గౌరవాన్ని నిలుపుకునే పద్ధతిలో లేరు. మీరు, మీ మాటలు, మీ రోత చేష్టలు ఇవన్నీ తెలంగాణ సమాజం గమనిస్తా ఉంది. పెద్దలు కేసీఆర్ గారిని మీరు ఎట్లా ప్రతిరోజు దుర్భాషలాడుతున్నారో ప్రపంచం మొత్తం చూస్తా ఉంది. ఒకటి మాత్రం వాస్తవం, నువ్వు 4 రోజులు మోసాలు చేసి తప్పించుకోవచ్చు గాక,
4 రోజులు ఇక్కడనే డైలాగులు కొట్టి తొడగొట్టి గతంలో తప్పించుకున్నట్టే తప్పించుకోవచ్చు కాక ఆయన ముఖ్యమంత్రి గారికి సవాల్ చేసుడు పారిపోడు కొత్త ఏం కాదు. మీకు యాదుకుండాలి 2018లో ఇదే సిపాయి డైలాగులు కొట్టిండు. కొడంగల్లో నేను ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తా అన్నాడు 2018లో. ఓడిపోయిండు మా పట్నం నరేంద్ర రెడ్డి గారి చేతిలో. ఓడిపోయిన తెల్లారో మర్నాడో సిగ్గు తప్పి మాట తప్పి మళ్ళీ పార్లమెంట్ ఎన్నికల్లో తగుదునమ్మని మళ్ళా నిలబడ్డాడు. అంతకుముందు కొట్టిండు డైలాగ్ 2015లో GHMCలో కనుక టీఆర్ఎస్ సొంతంగా గెలిస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్నాడు. మళ్ళా అప్పుడు కూడా మాట తప్పిండు. ఇవాళ కూడా తొడగొట్టిండు, సవాల్ చేసిండు. రైతుల మీద యువత మీద ఎప్పుడు వస్తావో రా, కేసీఆర్ వస్తాడా కేటీఆర్ వస్తాడా రండి అన్నాడు. మరి నువ్వు రా 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 అంటే నేను వచ్చిన, నువ్వేమో పత్తలేవు. రైతు బంధు మీద చర్చ అన్నావు, అదేవిధంగా రైతు శ్రేయస్సు మీద చర్చ అన్నావు, యువతకు ఇచ్చిన ఉద్యోగాల మీద చర్చ అన్నావు. అన్నిటికీ మేము సిద్ధంగానే ఉన్నాం. రేవంత్ రెడ్డి గారికి మళ్ళొక మాట చెప్తా ఉన్నాను, నువ్వు ముఖ్యమంత్రివి, నేను ఒప్పుకుంటా. నువ్వు నాకంటే ఎక్కువ బిజీగా ఉంటావు, నీకు నాకంటే ఎక్కువ పని ఉంటుంది, నేను ఒప్పుకుంటా. అందుకే మళ్ళొకసారి చెప్తా ఉన్నా ముఖ్యమంత్రి గారు, ప్లేస్ మీరే డిసైడ్ చేయండి, టైం మీరే డిసైడ్ చేయండి. ఆఖరికి నీ జూబ్లీ హిల్స్ ప్యాలెస్కు రమ్మంటే కూడా తప్పకుండా వస్తాం. కానీ మీరు ఏ అంశం మీద చర్చ పెట్టినా మేము సిద్ధంగా ఉన్నాం. కేసీఆర్ తయారు చేసిన గులాబీ దండు గులాబీ సైనికులం సిద్ధంగా ఉన్నాం. మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆయన మంత్రులు కొత్త పదం నేర్చుకున్నారు. మేము కేసీఆర్ను రమ్మన్నాం. అరే నీకు నేను ఒకటే అడుగుతున్నా ముఖ్యమంత్రి, మా పిల్లలు సోషల్ మీడియాలో పోస్టులు పెడితేనే గడగడలాడుతున్నావు, నీకు కేసీఆర్ కావన్నా? చిన్న పిల్లలు కాలేజీలో చదువుకునే పిల్లలు చిన్న పోస్టులు పెడితే దానికే గడగడలాడుకుంటే వాళ్ళని తీసుకుపోయి జైల్లో పెడుతున్నావు, నీకు కేసీఆర్ కావన్నా? నీ లెవెల్కు మేము చాలు, నీ లెవెల్కు మేము సమాధానం చెప్పే సత్తా కేసీఆర్ తయారు చేసిన ఇంతమంది సైనికులకు మాకు ఎవ్వరితోని, నువ్వు నన్నే కాదు, మా ఎమ్మెల్సీలు, మా ఎమ్మెల్యేలు, మా ఎంపీలు, మా మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, సీనియర్లు, మా పార్టీలో ఏ నాయకుడైనా నీకు సరిపోతుంది నిజానికి. కానీ నువ్వు ముచ్చటపడుతున్నావు, పేరు తీసుకున్నావని నేను వచ్చినా, మళ్ళా నువ్వు ఎప్పుడు పిలిచినా వస్తా. లేదా నీకు చర్చ చేసే ధైర్యం లేదు, స్పీకర్ గారిని అడ్డం పెట్టుకొని మైక్ కట్ చేసుకుంటా అసెంబ్లీలే టైంపాస్ చేస్తా అంటే అది కూడా ప్రజలు చూస్తా ఉన్నారు. నీకు నిజంగానే నిజాయితీ ఉంటే, నిబద్ధత ఉంటే చర్చకు రా, లేకపోతే ముక్కు నేలకు గీసి కేసీఆర్ కు క్షమాపణ చెప్పు. తప్పుడు కూతలు కూసినందుకు రైతు బంధు లాంటి పథకం పెట్టిన మహానాయకుడు, రైతు బీమా లాంటి పథకం తెచ్చిన మహానాయకుడు, భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారి 24 గంటలు రైతుకు ఉచితంగా కరెంట్ ఇచ్చిన నాయకుడు కేసీఆర్. అట్లాంటి నాయకుడిని అడ్డగోలుగా మాట్లాడినందుకు ముక్కు నేలకు రాసి చర్చకొచ్చే దమ్ము లేదు, కేవలం నాకు రచ్చ చేయడం మాత్రమే తెలుసు అని చెప్పి తప్పుకో, క్షమాపణ చెప్పు. అంతేగాని ఇట్లాంటి పనికిమాలిన డైలాగులు, పనికిమాలిన సవాళ్లు మరొకసారి విసిరొద్దు. విసిరితే మాట మీద నిలబడు అని మళ్ళొకసారి విజ్ఞప్తి చేస్తూ, ఈరోజు పెద్ద ఎత్తున కదిలి వచ్చిన మా ఆడబిడ్డలు, మా అన్నదమ్ముళ్ళు పేరు పేరున అందరికీ నమస్కారాలు. చివరిగా इंग्लिश मीडिया हिंदी मीडिया కూడా ఉన్నది, వారి కోసం ఒక రెండు మాటలు. हमारे यहाँ के तेलंगाना राज्य के मुख्यमंत्री रेवंत रेड्डी, जिन्होंने 420 वादे तेलंगाना की जनता से करके जीत के गद्दी पे बैठ गए, जिस दिन से जीते, जिस दिन से उनको जीत मिली, जब से वो मुख्यमंत्री बने आज तक एक भी वादा ढंग से अमल नहीं कर रहे. उसके ऊपर आज रेवंत रेड्डी ने हमको ललकारा, हमको चैलेंज किया, या तो केसीआर आए आपके पार्टी से, चाहे केसीआर को बुला लीजिए या केटीआर को बुला लीजिए, मैं चर्चा करने के लिए तैयार हूं कि किसानों के लिए किसने क्या किया, तेलंगाना की युवा के लिए 10 साल में आपने क्या किया, 18 महीने में हमने क्या किया, इस बात पे चर्चा करने के लिए हम तैयार है करके रेवंत रेड्डी जी ने हमको सवाल किया. सवाल को हमने स्वीकारा और आज प्रेस क्लब में हमारे प्रेस भाई और बहनों के सामने यहां पे हमने इंतजार किया आधा घंटा. मुख्यमंत्री जी को एक अच्छी तरह से यहां पे उनके लिए कुर्सी भी सजा के यहां पे हमने रखा, उनका इंतजार भी किया. बट लगता है रेवंत जी को सवाल करना आता है, जवाब सुनने का उनको कोई पेशेंस नहीं है, उनमें कोई सब्र नहीं है. भाइयों, मैं आपसे इतना ही कहूंगा कि ये 420 वादा करने वाली जो कांग्रेस गवर्नमेंट है, इनकी पूरी तरह से इनकी जो रवैया है, इनकी जो सोच है, इनकी जो ढोंग है, ये सब हमारी तेलंगाना की जनता जान चुकी है. राहुल गांधी, मल्लिकार्जुन खड़गे साहब जो पॉलिटिकल टूरिस्ट बन के आए, यहां पे SC/ST डिक्लेरेशन, BC डिक्लेरेशन, तेलंगाना यूथ डिक्लेरेशन, 2 लाख युवाओं को रोजगार, ये सब वादा किया. ये तेलंगाना की समाज
आज हर चीज नोट कर रही है। आज मुख्यमंत्री के लिए हमने इंतजार किया, वो आए नहीं। हम तो तैयार हैं, आगे भी मुख्यमंत्री अगर प्लेस तय करेंगे, डेट तय करेंगे, जहां भी वो बुलाएंगे हम तैयार रहेंगे, हम आएंगे। और साथ ही साथ आखिरी में मैं इतना ही कहूंगा कि कांग्रेस पार्टी की गद्दारी, कांग्रेस पार्टी की जो फरेब आज तेलंगाना की जनता को समझ आ गई। पता नहीं क्यों मोदी जी को नहीं समझ आ रहा है। बार बार आते हैं मोदी जी और अमित शाह जी और कहते तो बातें तो बहुत करते हैं, आके कहते हैं कि रेवंत रेड्डी यहां पे तेलंगाना गवर्नमेंट को कांग्रेस पार्टी के लिए एटीएम बना दिया, पर कोई कार्रवाई नहीं होता, कोई इन्वेस्टिगेशन नहीं होता, ना रेवंत रेड्डी पे, ना उनके मिनिस्टरों पे, ना उनके झूठे वादों पे, ना उनके किस्सों पे। मैं आपको दो चीज सुनाता हूं। रेवंत रेड्डी ने अपने खुद के साले को 1100 करोड़ का प्रोजेक्ट दे दिया अमृत स्कीम में। उस पे हम गए दिल्ली, शिकायत किए, केंद्र सरकार से रिक्वेस्ट किए कि आप जांच करिए, कोई कुछ नहीं होता। यहां पे आते हैं, कहते हैं कि ये बड़ा वसूली कर रहे हैं, पर कोई कार्रवाई नहीं होता, कोई ईडी नहीं आती, कोई सीबीआई नहीं, कोई आईटी नहीं। साथ ही साथ यहां पे एसएलबीसी टनल टूट जाता है, कोई एनडीए से नहीं आता। यहां पे वट्टम पंप हाउस डूब जाता है, कोई एनडीए से नहीं आता। यहां पे पेद्दावागु प्रोजेक्ट बह जाता है, कोई एनडीए से नहीं आता। इस हद तक कि यहां के तेलंगाना जनता को समझ आ गया कि बीजेपी आज रेवंत रेड्डी को बचाने में लगी है। इसलिए मैं भाइयों में आपसे इतना ही कहना चाहूंगा कि दोनों नेशनल पार्टीज ने तेलंगाना के साथ वादा जो किया उस पे वादा पे नहीं खड़े रहे, चीट किया। इसलिए हम हमेशा तैयार है, हमेशा तेलंगाना की आवाज बन के तैयार रहेंगे, आगे भी ये लड़ाई जारी रखेंगे। మీ అందరూ కూడా మళ్ళొకసారి హృదయపూర్వకంగా పెద్ద ఎత్తున వచ్చినందుకు ధన్యవాదాలు. మా తమ్ముడు ఎర్రవెల్లి శ్రీనివాస్ గారు గుర్తు చేస్తా ఉన్నారు, అన్న అశోక్ నగర్ లో రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని మన యువతకు ప్రామిస్ చేసినారు మొదటి సంవత్సరంలోనే. ఈ రోజు వరకు 6,500 ఉద్యోగాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేయలేదు. ఆ విషయం గుర్తు చేయండి అని చెప్తా ఉన్నాడు. రాష్ట్రంలోని యువతకు ఇవాళ అర్థమైపోయింది. 2 ఉద్యోగాలు సంపాదించుకున్నారు. ఒకడు రాహుల్ గాంధీ అక్కడ ప్రతిపక్ష నాయకుడు అయిండు, రెండోది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిండు. మీకు 2 లక్షల ఉద్యోగాలని చెప్పి మీ చెవులో పూలు పెట్టి మరి ఇవాళ ఇద్దరు మాత్రం ఉద్యోగాలు సంపాదించుకున్నారు. తెలంగాణ యువత ఉద్యోగాల కోసం చెలో సెక్రటేరియట్ అంటే వాళ్ళని మాత్రం తీసుకుపోయి జైళ్లలో పెడతా ఉన్నారు. అందుకే తెలంగాణ యువత, తెలంగాణ విద్యార్థి లోకంతో కూడా మా విజ్ఞప్తి, మా ప్రార్థన, గత 10 ఏళ్ళు ఎట్లుండే మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం ఎట్లున్నది మీరే బేరీ చేయండి. ఫీజు రీయింబర్స్మెంట్ వస్తలేదు. ఒక్క మెడికల్ కాలేజ్ కూడా కేసీఆర్ గారు ప్రారంభించిన కాలేజీల్లో కూడా ఇలా సవ్యమైన పర్యవేక్షణ లేక, సవ్యమైన పరిస్థితులు లేక వాటిని కూడా మూతపడేసే పరిస్థితి వచ్చింది. గురుకులాలు నడుస్తలేవు. గురుకులాల్లో ఒకనాడు అద్భుతమైన ఫలితాలు వచ్చేదన్నాడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు సెక్రటరీగా ఉండి కేసీఆర్ గారి నాయకత్వంలో అద్భుతంగా మనం ముందుకు తీసుకుపోయినాం. మా సబితక్క విద్యాశాఖ మంత్రిగా ఉన్నాడు, బలహీన వర్గాల శాఖ మంత్రిగా కమలాకర్ అన్న ఇంకా ఇతర పెద్దలు ఉన్నప్పుడు బ్రహ్మాండంగా నడుపుకున్నాం. కానీ ఈ రోజు అడ్మిషన్లు తగ్గిపోయినాయి, అదేవిధంగా అక్కడి నుంచి ఫలితాలు తగ్గిపోయినాయి. చివరికి పిల్లలకు నాణ్యమైన భోజనం పెట్టలేక కల్తీ భోజనం పెడితే ఇప్పటికి 90 మంది పిల్లలు చనిపోయిన పరిస్థితి గురుకులాల్లో ఉన్న మాట గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు అస్తవ్యస్తం చేసినారు. ఒకటి కాదుగా మా పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పనిచేసిన దయాకర్ రావు గారు చెప్తా ఉన్నారు, గ్రామాలు అన్యాయం అయిపోయినాయని. గ్రామాలు కాదు, పట్టణాలు కాదు, రాష్ట్రం మొత్తంలో కూడా పాలన పడకేసింది. కేవలం పర్సెంటేజ్ల వ్యవహారమే నడుస్తా ఉన్నది. అందుకే నేను మీ అందరితో ప్రార్థించేది, గౌరవ పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రజల పక్షాన, ప్రజల గొంతుకై మన పోరాటం నిరంతరం కొనసాగిద్దాం. పెద్ద ఎత్తున విచ్చేసిన మీ అందరికీ కూడా మళ్ళొకసారి హృదయపూర్వకంగా నమస్కారాలు, ధన్యవాదాలు. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం. జై కిసాన్, జై తెలంగాణ. గత 18 నెలలుగా రాష్ట్రంలోని 70 లక్షల మంది రైతుల్ని, అట్లాగే కోట్లాది కుటుంబాల్ని నోటికొచ్చిన హామీ ఇచ్చి, నోటికొచ్చిన వాగ్దానం చేసి మొత్తంగా 420 హామీలు, 6 గ్యారంటీలు, दीप्ति अरोरा जी सिर्फ
రైట్, మొత్తంగా ప్రెస్ క్లబ్ వేదికగా కేటీఆర్ ఘాటు విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రికి బేసిక్ నాలెడ్జ్ లేదు, బేసిక్ నాలెడ్జ్ లేదంటూ ఘాటు విమర్శలు గుప్పించారు. ఇక నీళ్లు నిధులు నియామకం అనేది తెలంగాణ ట్యాగ్ లైన్. ఆ ట్యాగ్ లైన్ ను ప్రస్తుత ముఖ్యమంత్రి పాటిస్తున్నారు. కానీ నీళ్లు ఆంధ్రాకి, చంద్రబాబు చేతిలో మన ప్రాజెక్టులను తాకట్టు పెడుతున్నారంటూ ఘాటు విమర్శలు గుప్పించారు కేటీఆర్. ఇక నిధులు ఢిల్లీకి, నియామకాలు తన వారికి అప్పచెప్తున్నారు. ఢిల్లీకి బస్తాలు మోసి పదవి కాపాడుకుంటున్నారు. కానీ ఇక్కడ రైతులకు మాత్రం యూరియా బస్తా ఇయ్యలేని పరిస్థితిలో ప్రస్తుత సర్కారుందంటూ కూడా ఘాటు విమర్శలు గుప్పించారు కేటీఆర్. ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. రైతు బంధు కొడంగల్లో రాని వారి సంఖ్య 673, రుణమాఫీ కాని వారి జాబితా 600 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇంతకన్నా రేవంత్ సర్కార్ కు సిగ్గుచేటేంటంటూ కూడా ఘాటు విమర్శలు ప్రెస్ క్లబ్ వేదికగా చేశారు. ఇక ప్రెస్ క్లబ్ లో కేటీఆర్ ప్రెస్ మీట్ కు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మనకు ఏవై స్వామి అందిస్తారు. స్వామి, చూస్తున్న మొత్తంగా ప్రెస్ క్లబ్ వేదికగా కేటీఆర్ ముఖ్యమంత్రిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రికి బేసిక్ నాలెడ్జ్ లేదు, అందుకే 72 గంటలు టైం ఇచ్చాను, ప్రిపేర్ అయ్యి రమ్మని చెప్పాను. అటువంటి ముఖ్యమంత్రి మన రాష్ట్రానికి ఉండటం కూడా మన దౌర్భాగ్యం అంటూ కూడా కీలక వ్యాఖ్యలు చేసిన పరిస్థితులు. సో ఎలా చూడాలంటారు? వంశీ, కేటీఆర్ వచ్చి తుమ్మగూడ ప్రెస్ క్లబ్ దాదాపుగా అర్ధ గంట వరకు వెయిట్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఒక చైర్ వేసి అందులో ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ అని చెప్పి రాసి పెట్టారు. ఒకవైపు మాజీ మంత్రులు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పెద్ద ఎత్తున కూడా తరలి వచ్చారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఛాలెంజ్ చేస్తేనే ఒకవైపు కేసీఆర్ కాదు, ఆయన స్థాయికి మేము సరిపోతామని చెప్పి మేమే వచ్చామని చెప్పేసి కూడా కేటీఆర్ స్పష్టం చేశారు. ఇక్కడ మాట్లాడుతూ ప్రధానంగా రేవంత్ రెడ్డికి రైతులకు ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, వాటిని తొంగలో తొక్కారు. రేవంత్ రెడ్డికి బేసిన్లు వాటికి సంబంధించి ఎలాంటి నాలెడ్జ్ లేదని చెప్పేసి కూడా ఆయన ఒకవైపు పొలిటికల్ అటాక్ చేసే ప్రయత్నం చేస్తారు. రానున్న రోజుల్లో ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేయడం కోసం వాళ్ళు సిద్ధమవుతున్నట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. త్వరలోనే మరోవైపు నిరుద్యోగుల కోసం సోమాజీ కూడా ఒకవైపు ఏదైతే సోమాజీ ప్రెస్ క్లబ్ కాకుండా క్లాస్ రూమ్ లో మేము ఈసారి నిరుద్యోగుల కోసం ఒక ప్రోగ్రామ్ తీసుకోవడం కోసం ఆలోచన చేస్తున్నట్టుగా కూడా ఇక్కడ బీఆర్ఎస్ నేతలు చెప్తూ ఉన్నారు. దీంతో పార్టీలో ఒకవైపు బీఆర్ఎస్ పార్టీలో ఒకవైపు కొత్త జ్యూస్ నింపడం కోసం నేతలంతా కూడా ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి వరుసగా వచ్చే లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి. మరోవైపు రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితుల్లో ప్రాజెక్టుల నుంచి నీరును పూర్తిగా రిజర్వాయర్లోకి నింపట్లేదు. నీళ్ళని కూడా దూరాల లాంటి ప్రాజెక్టుల నుంచి ఆంధ్రలో తరలిపోతున్నాయి. దీంతో రాష్ట్రంలో లక్షల మంది రైతులంతా కూడా ఇబ్బంది పడుతున్నారు. అనేక గ్యారంటీలు రైతులకు ఇస్తామని చెప్పినటువంటి ఈ ప్రభుత్వం వాటిని అమలు చేయలేదు. ఇచ్చినటువంటి మాట మీద నిలబడే తత్వం రేవంత్ రెడ్డి లేదని చెప్పేసి కూడా కేటీఆర్ అటాక్ చేశారు. దానికి తోడు రేవంత్ రెడ్డికి రద్దు చేయడం తప్ప చర్చకు రావడం చేత కాదు, ఆయన కేవలం మాటలు చెప్తారు, కోతలు తప్ప ఒక చేతులు చేత కావని చెప్పేసి కూడా ఆయన పైన అటాక్ చేశారు. దీంతో త్వరలోనే గణపతి సమావేశం పెడితే కొత్త అన్ని విషయాలు చెప్తామని చెప్పేసి కూడా మాట్లాడినటువంటి కేటీఆర్ రేవంత్ రెడ్డికి ఇప్పటికైనా బహిరంగ చర్చకు రావాలి. ఒకవైపు మీ గురువు చంద్రబాబు నాయుడు కోసమే రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని చెప్పేసి కూడా కేటీఆర్ అటాక్ చేశారు. థ్యాంక్ యూ స్వామి.